Breaking news shows Sunam. You're watching disturbing content. Viewers' discretion is highly advised. You're watching disturbing content. Viewers' discretion is highly advised. జగద్గిరి గుట్ట నిహారిక మృతి కేసులో మిస్టరీ వీడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల 12న అనుమానాస్పద స్థితిలో నిహారిక మృతి చెందింది. ఆమెకి ఏడాది క్రితమే ఇటు దేవేందర్ రెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో పెళ్ళైంది. పెళ్ళై 1 year అవుతుంది. ఒకరోజు ఆఫీస్కి దేవేందర్ రెడ్డి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే నిహారిక బాత్రూంలోనే చనిపోయి కనిపించింది. హుటాహుటిన బంధువులు కానీ ఇటు దేవేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. డాక్టర్స్ గొంతు ఆల్రెడీ నలిపేశారు కొంతమంది ఎవరో, అలాగే కడుపులో కూడా చాలా నిండా నీళ్లు కూడా ఉన్నాయని చెప్పేసి మొత్తానికైతే పోస్ట్ మార్టం చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చాలా క్లియర్గా 3వ వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చిన ఆ 3వ వ్యక్తి మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్న శివమాధవరెడ్డి, ఇతడే ఆ నిందితుడు. శివమాధవరెడ్డికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటారా? బెట్టింగ్స్. ఇటు క్రికెట్కి సంబంధించి అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో అన్నిట్లో డబ్బులు పోగొట్టుకొని లక్షల్లో అప్పులు చేశాడు. ఆ అప్పులన్నీ తీర్చాలి అని వెయిట్ చేస్తున్న టైంలో తన సొంత ఊరికి చెందిన నిహారిక గుర్తొచ్చింది. నిహారికకి జస్ట్ 1 year బ్యాకే పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత తన దగ్గర బంగారం ఉంది కదా, ఆ బంగారం మీద కన్ను పడింది ఈ శివమాధవరెడ్డికి. ఈ శివమాధవరెడ్డి ఆ రోజు ఇంటికి వచ్చాడు. తనని చంపి తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసుకొని పారిపోయి ఆ డబ్బుల్ని కట్టుకొని ఆ బెట్టింగ్ యాప్స్కి ఏదైతే అప్పులు చేశాడో ఆ అప్పుల్ని కట్టుకొని హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పి ప్లాన్ చేశాడు. కానీ ఒక మనిషి ప్రాణం తీస్తున్నాను, అసలు బీటెక్ చదువుతున్న స్టేజ్లో ఇన్ని లక్షల్లో అప్పులు చేయాల్సిన అవసరం ఏంటి? బెట్టింగ్ యాప్స్ ఒక అడిక్షన్, ఒక వ్యసనం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, చాలా క్లియర్ ఎగ్జాంపుల్. శివమాధవరెడ్డి బెట్టింగ్ యాప్స్కి అడిక్ట్ అయిపోయి ఆ వ్యసనాలకు అడిక్ట్ అయిపోయి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. తన ఫ్రెండ్స్ దగ్గర, కలిసిన వాళ్ళ దగ్గర, కొన్ని యాప్స్లో అన్ని చోట్ల డబ్బుల్ని అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు కట్టలేక ఆ సైకలాజికల్, ఆ మెంటల్, ఆ ప్రెషర్లో ఉన్న సమయంలో మొత్తానికైతే తన ఊరికి సంబంధించి సొంత ఒక అక్క అవుతుంది నిహారిక, ఆ నిహారికని టార్గెట్ చేశాడు. నిహారికకు పెళ్ళై కొత్తగా ఇక్కడే ఉంటుంది కదా, తన ఒంటి మీద బంగారం ఉంది కదా, ఆ బంగారంతో నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అనుకొని ప్లాన్ చేశాడు. మొత్తం మీద ఆ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసి తన అప్పులు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది అంటే ఎంత అడిక్ట్ అయిపోయి ఉండాలి, ఎంత ఫైనాన్షియల్ ప్రెషర్స్లో, ఎంత మనీ ఇష్యూస్లో ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దనే ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు, చాలామంది బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేయొద్దు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించిన కేసులు కూడా నడుస్తున్నాయి. ఆ కేసులుగా హియరింగ్స్ కూడా సెలబ్రిటీస్ అందరూ అటెండ్ అవుతున్నారు, మనకు తెలిసిన విషయమే. ఇటు ప్రకాష్ రాజ్ కానీ, అలాగే రానా కానీ, మిగతా వాళ్ళందరూ కూడా దీంట్లో అటెండ్ అవుతూనే వచ్చారు. సో ఇలాంటి జరగకూడదు, ఇలాంటి ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి మెసేజెస్ ఇవ్వకూడదు అని చెప్పేసి గతంలో కూడా దీనిపై చాలామంది మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. బట్ స్టిల్ ఇంకా అలాంటి కేసెస్ జరుగుతున్నాయి. అంటే అప్పుడెప్పుడో బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేశారు కదా అంటారేమో, అవి ఆపినా కూడా ప్రస్తుతానికి దాని ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. ఇవన్నీ అప్పుడు చేసిన అప్పులు, అప్పుడు ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న అప్పులు, అప్పుడు ఫ్యామిలీ దగ్గర తీసుకున్న అప్పులు, లేకపోతే లోన్ యాప్స్ దగ్గర తీసుకునే కావచ్చు, ఇవన్నీ కట్టడానికి నరకాన్ని చూస్తున్నారు జనాలు. కానీ వేరే వాళ్ళకి నరకం చూపించారు మన శివమాధవరెడ్డి. పెళ్ళయి ఎన్నో ఆశలు, ఎంతో లైఫ్ని ఎంతో ప్లాన్ చేసుకొని మనం చూడొచ్చు ఎంత హ్యాపీగా కనిపిస్తున్నారు ఇద్దరు ఆ కపుల్. ఇటు నిహారిక అలాగే దేవేందర్ రెడ్డి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పెళ్ళై ఒక 1 year అవుతుంది. ఆ అమ్మాయి కూడా చాలా యంగ్గా కనిపిస్తుంది, మంచి ఫ్యూచర్. ఇటు 2 ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి, అంతా బాగుంది అన్నప్పుడు విలన్ లాగా వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు శివమాధవరెడ్డి. ఆ అమ్మాయి జీవితాన్ని అయితే నాశనం చేశాడు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు ఖమ్మం నుంచి. ఉదయ్తో మాట్లాడి అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలోని జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎరిమాల నిహారిక కేసును ప్రస్తుతం
జగద్గిరిగుట్ట పోలీసులు ఛేదించారు. తొలుత ఇది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినటువంటి జగద్గిరిగుట్ట పోలీసులు విచారణలో సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా రాజుల దేవరపాడు గ్రామానికి చెందినటువంటి ఎరుమాల నిహారికకు దేవేందర్ రెడ్డికి ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే రాజుల దేవరపాడు గ్రామానికి చెందినటువంటి బొగ్గుల శివమాధవ్ రెడ్డి వరుసకు మృతురాలికి సోదరుడు అవుతాడు. స్థానికంగానే నివాసం ఉంటారు. ఇద్దరు కలిసి కూడా చదువుకున్నారు. చిన్నతనం నుంచి కూడా కలిసే స్కూల్కి వెళ్ళారు, కళాశాలకు కూడా వెళ్ళారు. సో అత్యంత బలమైనటువంటి సంబంధం అటు శివమాధవ్ రెడ్డి కుటుంబంతో పాటు అదేవిధంగా మృతురాలు నిహారిక కుటుంబానికి ఉంది. తరచూ ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉండేవాడు. అయితే వివాహం జరిగిన తర్వాత దేవేందర్ రెడ్డితో నివాసం ఉంటుంది జగద్గిరిగుట్ట పొల్యూషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో మృతురాలు నిహారిక. అయితే ఈ నెల 12వ తేదీన వరుసకు సోదరుడైనటువంటి బొగ్గుల శివమాధవ్ రెడ్డి ఇంటికి రావడం జరుగుతుంది. ఇంట్లోకి వచ్చి కాసేపు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న తర్వాత అకస్మాత్తుగా అటు నిహారికపై దాడి చేయడం, గొంతు పూర్తిగా ఆ తర్వాత బాత్రూమ్ గదిలోకి తీసుకెళ్లి బకెట్లో ఉన్నటువంటి నీళ్లలో ఆమె ముఖాన్ని ముంచి ఆమెని తీవ్రమైనటువంటి చిత్రహింసలకు గురిచేసి నిహారికను జరిగినట్లు ప్రస్తుతం పోలీసులు కూడా విచారణలో గుర్తించారు. తొలుత ఇది ఒక అనుమానాస్పద మృతిలో జరిగినటువంటి మృతిగా భావించినటువంటి పోలీసులు అనుమానాస్పద స్థితి కిందనే కేసు కూడా నమోదు చేశారు. అయితే సరిగ్గా 12వ తేదీన ఆ ఇంట్లోకి భర్త లేని సమయంలో నిహారిక ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఈ నిందితుడైనటువంటి శివమాధవ్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. వారి మధ్య ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో తరచూ కూడా ఇంటికి రావడం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తేదీకి ఇంట్లోకి వచ్చినటువంటి శివమాధవ్ రెడ్డి అప్పటికే గతంలో దాదాపు 7 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్లు కావచ్చు ఇతరత్ర చెడు వ్యసనాలకు బానిసైనటువంటి శివమాధవ్ రెడ్డి అప్పుల పాలవడం జరుగుతుంది. సో ఆ 7 లక్షల అప్పును తీర్చుకునేందుకు నిహారిక ఒంటిపైనటువంటి బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్నటువంటి నగదును కూడా ఎత్తుకెళ్లాలని ముందస్తుగానే పక్కా పథకం రచించి ఆ అపార్ట్మెంట్ కావచ్చు ఆ ఇంటికి వెళ్లేందుకున్నటువంటి మార్గ మధ్యలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లకు దొరకకుండా ఇంట్లోకి ప్రవేశించడం, ఆ తర్వాత ఇంట్లోకి సాధారణంగానే వచ్చినట్లు తనకు ఆకలేస్తుందని కొన్ని మంచినీళ్ళు కావాలని అడిగినట్లు తొలుత అడిగిన తర్వాత వెంటనే అకస్మాత్తుగా నిహారికపై దాడికి చేయడం ప్రయత్నించాడు. ఆ దాడిలోనే ఆమెను కూడా అయితే ఆ సాయంత్రం రాత్రి వేళ ఇంటికి వచ్చినటువంటి భర్త అపస్మారక స్థితిలో పడినటువంటి భార్యను చూసి ఒకసారిగా కంగు తిన్నాడు. అసలు భార్య కాలు జారి పడిపోయిందని చెప్పి భావించాడు. అక్కడ నుంచి సిపిఆర్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం భర్త దేవేందర్ రెడ్డి చేశారు. కానీ అప్పటికే ఆసుపత్రిలో వైద్యులు నిహారిక కూడా నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి అనుమానాస్పద స్థితి కింద కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాతనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటు ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం ఎరుపాలెం మండలం రాజుల దేవరపాడు గ్రామానికి చెందినటువంటి నిహారిక స్వస్థలం స్వగ్రామమైనటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి మా శివమాధవ్ రెడ్డి అనే యువకుడు ఇంట్లోకి వచ్చాడని, ఇంట్లోకి వచ్చి నగదు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లి ఆమె పోలీసులు విచారణలో తేల్చారు. ప్రస్తుతం రాజుల దేవరపాడు గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. నిహారిక కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు.